నేను కాలనీ తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు 50 గజాలు, 100 గజాలు, 200 గజాలు అందరూ కొనుక్కొని కూడా ఇల్లు కట్టుకోరు. ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ జరగలేదు. ఇక్కడ కంప్లీట్ పట్టా భూములు. వీటి స్టోరీ చూసుకున్నట్టయితే ఒక 150 సంవత్సరాల నుంచి కూడా ఒక హిస్టరీ ఉన్నది. పక్కా పట్టా భూములు, నవాబు కాలం నాటి నుంచి కూడా శిస్తు కట్టిన భూములు ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి భూములను గుర్తించకుండా అందరినీ కూడా మన బర్రెను గాడిదని ఒకటే జాల కట్టేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అందరు కబ్జాలు చేసిర్రు. ఇవన్నీ కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వెళ్ళగొడతాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఒక లెక్క లేదు. అట్లా లేకుండా కూడా మీరు అందరికీ ఒక మాట మీ మంత్రులే చెప్తున్నారు. ఒక పారేమో 1500 మంది ఉన్నారు, వాళ్ళకు 1500 బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. ఒకసారి 16,000 మంది అంటున్నారు, ఒకసారి 15,000 మంది అంటున్నారు. అసలు ఎంతమంది దీనిలో ఎంక్రోచ్మెంట్ అయ్యారు? అసలు బఫర్ జోన్ ఎక్కడ దాకా డిక్లేర్ చేసినావు? ఎఫ్టీఏలు ఎక్కడ దాకా డిక్లేర్ చేసినావు? వాళ్ళకి ఏ రకంగామైన నష్టపరిహారం ఇస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి ముఖం చెల్లటం లేదు, ముఖం లేదు. కనీసమైనా కానీ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఉంది, దాని ప్రకారము వాళ్ళకు డబల్ ఇస్తావా, త్రిబల్ ఇస్తావా, ఏమిస్తావు, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తావంటే చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మాదిరిగా కాదు, ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. పేద ప్రజలను మొత్తం కూడా వాళ్ళ నడ్డి విరిసి మూసిలో వాళ్ళని పాత్ర పెట్టి వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ శవాల మీద, వాళ్ళ బొందల మీద కాలాలు ఏరుకునే రకంగా ఈ రేవంత్ రెడ్డి పాలన చేస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఏ రకంగా అధికారంలోకి వచ్చారు? పేద ప్రజలకు న్యాయం చేస్తాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు